ఇక మీకో రూల్ మాకో రూల్ అంటూ కూటమి ప్రభుత్వంపై మరోసారి కన్నెర్ర చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి ఫైర్. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం. రప్పా రప్పా అంటే జైలుకు పంపిస్తున్నారంటూ మండిపడ్డారు. జైలు కేసులకు భయపడేదే లేదు అంటున్నారు కాకాణి. టీడీపీ శ్రేణులు చేసిన దాడులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసులు పెట్టడం, జైలుకి పంపించడం అనేది ఆనవాయితీ. ఏమి మాట్లాడబడలే. తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్ని రకాలైనటువంటి బొండబూతులు తిప్పినా, దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు దాడులు చేసినా, దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 307, దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్, అది కూడా లేకపోతే కేసులో పెట్టకుండా ఎత్తేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం కదా. మీకు ఎక్కడ పడితే అక్కడ ఆ రౌడీజాలు, ఆ కొట్లాటలు నిన్న కూడా చూసాం. ఆ వీడియోలో చూస్తే అసలు ఇది మన నెల్లూరు జిల్లాలైనా, ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా ఏందబ్బా ఇంత పాడైపోయిందని చెప్పి మర్డర్లు, గొడవలు. అదేమన్నా అంటే అసలు నయం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారేమో చూడు. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారే. ఇప్పుడు పాపం ఏమీ లేకుండా పిన్నెల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం వాళ్ళు పడుకొని చచ్చిపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టినట్టు ఈరోజు ఎవరి మీద పెడతారు చూడు రేపు కూడా. కాబట్టి ఉన్న కేసులు పెడితే పర్వాలే, లేనటువంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం, ఎందుకంటే ప్రజాబలం లేదు, రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాడు. అందుకని పోలీసులు పురమాయించి లోన్లు నొక్కండి. వాళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి కాబట్టి ఆ వేడుకలు బాగా జరిగాయి కాబట్టి ఆ ఆక్రోశం, లోకేష్గా బాధ, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదే, ఆ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకుంటున్నారని చెప్పి దాని మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం.